సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఎవరితోనే మంచిగానే పలకరిస్తా. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అడుగు, అంతే తప్ప అట్లాంటిది ఏమో. నేను అసలు సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తా చెప్పు. ఇప్పుడు నువ్వు పిలిచావు, నేను దేని మీద వచ్చా, 2 వీలర్ వేసుకొని వచ్చా. నాకు నిజంగా యాటిట్యూడ్ ఉంటే కార్ వేసుకొని వచ్చి శివ ఎక్కడమ్మా ఎట్లా ఉంటారు వాళ్ళందరినీ చూశాను నేను. నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా జనాల దగ్గర సెలబ్రిటీలా బిహేవ్ చేయాలి. సెలబ్రిటీల దగ్గరే సెలబ్రిటీలా బిహేవ్ చేసి సెలబ్రిటీలు చూశాను నేను. యాటిట్యూడ్ నా ముందు వస్తా, భాస్కర్ మామూలు మాట్లాడచ్చు కదా, ఏంటి ఇలా వచ్చు, ఆడెవడో కాదు నాతో పాటు పనిచేసినోడే ఇలా ఉంటాడు. ఇంట్లో అమ్మ దగ్గర కూడా ఇంటికి వెళ్ళి కూడా కాఫీ పెట్టావా, షుగర్ చూసుకో, ఎవరు వద్దులే, ఎవరి పేర్లు వద్దు, వాళ్ళు చూసి ఇదేంద్రా బాబు ఇలాంటి లైఫ్ మనం బతకూడదు. ఇప్పుడు మనం బయట ఏదో సెలబ్రిటీ, ఇంటికి వెళ్తే పిల్లల దగ్గర కూడా సెలబ్రిటీలో బిహేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. వద్దబ్బా ఆ లైఫ్, ఆ యాటిట్యూడ్ అవన్నీ వద్దు. ఇవన్నీ జీవితం, నాకు నేను రియాలిటీలో బతుకుతా. ఇవన్నీ కలకాలం ఉండవు. మళ్ళీ ఒక్కసారి పడ్డామంటే మళ్ళీ కేర్ ఆఫ్ కృష్ణానగరే. అంతే అంతే. అలాంటి దెబ్బలు కూడా ఉంటాయి. ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళను. ఇలాగ విర్రవీగుతారు, కొంచెం తేడా డౌన్ ఫాల్ వచ్చి స్టార్ట్ అయిందంటే మళ్ళీ అది శంకర్ ఏమైపోయాడు అన్న. శంకర్ వచ్చాడుగా, మళ్ళీ మన జబర్దస్త్కి వచ్చాడు, 2 ఎపిసోడ్లు చేశాడు, వెళ్ళిపోయాడు. కాదు, మంచి ఉండే గ్రాఫ్ సడన్ గా అసలు పేరు కూడా వినపడకుండా అయిపోయింది. ఎందుకంటావు అన్న? నార్మల్గా మీకు ముందే చెప్పా, వేరే ఒకటి గురించి నేను మాట్లాడు. కాదు, నీకు మంచి పరిచయం కదా. నాకు పరిచయం ఉందంటే చెప్పాను కదా. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా చూడు, అందరినీ సాటిస్ఫై చేయడం దేవుడి వల్లే కాలేదు, మనమేం చెప్తాం వాడి గురించి. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. గుర్తుపెట్టుకో, ఇప్పుడు బాధపడ్డా నేను నీ దగ్గరికి వచ్చి? ఎప్పుడు బాధపడలేదు. ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడబ్బా. అది ఎవడవని, పేదోడవని గొప్పోడవని, ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు. పుట్టించడం మంచిగానే, మంచి లైఫ్ తోనే పుట్టిస్తాడు. ఎవడి లైఫ్ వాడు చెడగొట్టుకుంటాడు అంతే మధ్యలో. ఇది పాత క్వశ్చన్, చాలా పాత క్వశ్చన్ మీ జబర్దస్త్ గురించి. నాకు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటేనే ఇది. అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే, వేరే వాళ్ళ గురించి మాట్లాడను. మనం ఒక మాట అన్నాం అనుకో, వాడు ఒకటి మాట్లాడతాడు. అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మనం మన గురించి మాట్లాడే సోర్స్ అవతలకి ఇవ్వకూడదు. ఇచ్చామంటే మందే తప్ప. వాడు ఎలాగ అంటాడు, ఆ రోజు నువ్వు ఇలా ఇంటర్వ్యూ చెప్పావు, అందుకే నీ గురించి ఇలా అన్నానంటాడు. అంత స్కోప్ ఇవ్వద్దు. యాక్చువల్లీ పాత క్వశ్చనే ఇది. దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉంది, మంచి క్వశ్చన్ ఉంటుంది. సుధీర్ రష్మి నిజంగా చెప్పు, అడిగాడు చెప్తా. మంచి క్వశ్చన్. ఇప్పుడు జూమ్ పెట్టమ్మా. రిలేషన్ అసలు ఏంటి ఇప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండదు. ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు. ఏంటి పొద్దున్న లెగిస్తే నువ్వు జబర్దస్తులతో తిరుగుతావు, ప్రతి వాడితో చాటింగ్లు చేస్తావు. నీకు తెలియంది నాకు కొత్తగా తెలిసింది ఏముంది చెప్పు సీరియస్గా. అంటే నా నోటితో చెప్పించి అదొక థంబ్నెయిల్ వేసి, సుధీర్కి రష్మికి మధ్యలో అది ఉందా, ఇది పెట్టింది భాస్కరా. ఈ తమనేలకు భయపడే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను అన్న. ఇది కాదు యాక్చువల్లీ, నాకు నిన్న అన్నావు ఇదే అని వద్దులే అన్నారు, నన్ను కూడా ఇచ్చావు కాబట్టి. నేను నిన్న ఒకరు నాకు మెసేజ్ పెట్టారన్న. ఏం పెట్టారంటే, జబర్దస్తులో ఉన్న జడ్జిలు కొంతమంది వీళ్ళని తిడతారు, అంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిడతారు అని అన్నారు. అది ఎంతవరకు నిజం, వాస్తవమో? 100%. ఇప్పుడు స్కిట్ బాగా రాకపోతే తిడతారు ఖచ్చితంగా. అది కొంచెం ఆఫ్లైన్లో కట్ చేయొచ్చు, కానీ అది తిట్టేది ఎందుకు, బాగాలేదు కాబట్టి తిడతారు 100%. ఇప్పుడు జడ్జెస్ కూడా ఏమనుకుంటారంటే, వాళ్ళు షో నిలబడాలి, షో బాగుండాలి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనం ఓవర్ లుక్లో స్కిట్లు చేసేస్తారు. అటువంటిప్పుడు క్లియర్గా తిడతారు. ఒక స్కిట్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది కదా, ఇది ప్రాక్టీస్ ఉందా లేదా అని. స్టేజ్ మీద ఇది నీ డైలాగ్, ఇది నై డైలాగ్ అంటే వాళ్ళకి కాలుతుంది. ఏందా ఇది ప్రాక్టీస్ కూడా చేయకుండా స్టేజ్ ఎక్కుతారని. అలాగా పర్సనల్గా ఏమి తిట్టడం, పర్సనల్గా ఎవ్వరికే ఉండవు. వన్స్ జబర్దస్త్లో వెళ్ళిపోతే, నాగబాబు గారి దగ్గర నుంచి, రోజా గారి దగ్గర నుంచి, ఇప్పుడున్న జడ్జెస్ వరకు అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోతారు తప్ప, మేము జడ్జిలు, మీరు టీం లీడర్లు అన్న ఇదే ఉండదు. అదే అంటే మను గారు తిట్టారు, మను గారు ఇలా తిడతారు, జబర్దస్త్ వీళ్ళని తిడతారు. వేరే వాళ్ళు తిట్టారంటే నమ్ముతాను, కానీ మనో గారు తిట్టారంటే నేను అస్సలు నమ్మను. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నా లైఫ్లో నేను చూసింది ఎవరంటే మనో గారు. లైఫ్ని ఆయన ఎంజాయ్ చేసినట్టే నేను ఎంజాయ్ చేయాలనుకుంటా. ఆయన ఎవరిని పల్లెత్తే మాట అని వ్యక్తి ఆయన. ఇంకొకరి పేరు చెప్పినా నేను అవును, కానీ మనో గారి పేరు చెప్తే అది రాంగ్ మెసేజ్. ఆయన అస్సలు బాగుంది, బాగా చేశారు అంటాడంతే. ఇంకొక మాట మాట్లాడరు. ఇదంతా ఫేక్, అన్నీ ఫేక్.
కామెంట్లు పట్టించుకోవద్దాం. కామెంట్ కాదు, నువ్వు జబర్దస్త్ చేసిన ఒక పర్సనే. నాకు తెలిసి ఆడు జబర్దస్త్ చేసి ఉండడు, మందు కొట్టి చేశాను అనుకుంటున్నాడు. కాదండి, కాదు నేను చెప్పాను కదా, మనోహర్ గారి పేరు చెప్పడమే రాంగ్. ఆయన ఇప్పటికొచ్చి భాస్కర్ ఏది ముద్దపప్పులో ఆవకాయ వేసుకొని తింటే ఎలా ఉంటుంది, బిర్యానీలో గోంగూర పచ్చడి వేసుకొని ఎలా తింటుంది, ఇలాంటివి చెప్తారు ఆయన. ఇంకా అలాంటిది అస్సలు వాటి గురించి మాట్లాడు. బ్రో నీకు జబర్దస్త్ ఇలాంటి జబర్దస్త్లోనే ఉంటావా, ఎప్పటికైనా దానికి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు, నా అంబిషన్ ఏంటంటే ఉన్నంతకాలం ఆ షోలో చేయడం, మంచి పేరు తెచ్చుకోవడం. జబర్దస్త్ లేకపోతే నెక్స్ట్ వేరే అదర్ స్టెప్. ఇంకొక ఇదేం లేదు, ఇంకొకటి ఏముంది, దీని తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని చేసుకుంటూ పోవడమే. ప్రస్తుతానికి అయితే నేను జబర్దస్త్ వదిలే ప్రసక్తే లేదు. ఉన్నంతకాలం ఆ షోని కాపాడడానికి ట్రై చేస్తాం, నేనే కాదు అందరం కలిపి. ఇంకా మిగతాది దేవుడి దయ, మనదేం లేదు. దేవుడి దయ, ఏదో ఇది అదృష్టం అంటే అంతే. చాలా ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసాం. అలా నేను నాకు సినిమాల్లో బ్రేక్ వచ్చింది భయ్య, నేను కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి లత్కూరు మాటలు చెప్పడం ఇష్టం. ఇప్పుడు మీ జడ్జిలు అందరూ రోజా గారి మీద కానీ కొన్ని మాటలు అన్నారు. అంటే మీరు అంటుంటారు, అంటే మనం అందరం జబర్దస్త్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండే ఇదని. ఆర్పి ఇలా రోజా గారి మీద వాటి మీద కామెంట్స్ చేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకన్నా జబర్దస్త్ వాళ్ళు ఎవరు వాటి మీద రియాక్ట్ అవ్వలేదు? దాని మీద అది జబర్దస్త్ సంబంధించింది కదా, అది రాజకీయాలకు సంబంధించి. సో రాజకీయాలకు సంబంధించి మీరు ఎవరో స్పందించారో లేదు తెలియదు, నేనైతే అసలు మాట్లాడను. పాలిటిక్స్కి చాలా దూరం. మీరు ఎప్పుడు బయట కూడా ఎప్పుడు కనిపించలేదు కూడా. అసలు పాలిటిక్స్ అనేది పెంట లాంటిది, దాని మీద రాయేస్తే మన మీద పడుతుంది వచ్చి, అందుకని వాటికి చాలా దూరం. అబ్బో అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక పార్టీకి సపోర్ట్గా మాట్లాడాం అనుకో, వేరే పార్టీ వాళ్ళకి శత్రువులు అవుతారు. ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక వర్గానికి పరిమితం అవ్వకూడదని నా ఫీలింగ్, నా ఒపీనియన్. సో నాకు ఈయన ఇప్పుడు ఈ సీఎం ఉన్నా సూపరే, ఆ సీఎం అన్నా సూపరే, ఎవరైనా సూపరే. జనాలు ఏదో ఎదవాలంటే ఎవడు ఫ్రీగా అన్నం పెట్టడు, ఎవడు ఫ్రీగా ఏం చేయడు. ఎవడైనా సరే మనం కష్టపడే బతకాలి, మనం కష్టపడే పిల్లల్ని పోషించుకోవాలి, బతకాలి. ఆ విషయం జనాలకి తెలియదు. కొంతమంది వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పార్టీకి సపోర్ట్ చేశాను, ఆపోజిట్ పార్టీ వాడు ఏదో ఈవెంట్ పెడతాడు, ఆ ఈవెంట్కి మనల్ని పిలుస్తాడా? ఎందుకు? అందరూ మన వాళ్ళు అనుకుంటే ఏ కష్టం లేదు, అన్ని ఈవెంట్లు చేసుకోవచ్చు హ్యాపీగా. ఆ పార్టీకి వెళ్తే ఆ పార్టీ మన పార్టీలు అనవసరం, మనకి పని కావాలి, డబ్బులు కావాలి. బాగుంటుంది కదన్నా ఈవెంట్లు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్ని పార్టీలు చేసేస్తాం, మనం పట్టించుకోం. ఈ ఫలానా పార్టీ మనకు అందరూ ఒకటేనండి అంటాం, చేసుకుంటాం. ఇప్పుడు ఒక పార్టీకి ఇది అయిందనుకో, ఆ బుల్లెట్ మాస్టర్ పిలవద్దండి, ఆ పార్టీ సపోర్ట్ చేశాడు అంటాం. అన్నీ లేకుండా అందరితో కలిసి వెళ్ళిపోవడం బెటర్. ఇలాగ ఏదో ఒక చిన్న డైలాగులు అయ్యాయని నాకు ఒకసారి చాలా పెద్ద టార్చర్ పెట్టారు జబర్దస్త్లో. మా అమ్మ ఏదో ఫ్లోలో ఒక డైలాగ్ వేసేసింది, అది మా పార్టీని కించపరిచే, అసలు అర్థమే లేదు అది. దాన్ని పట్టుకొని తెగ ట్రోల్ చేశారు, తెగ నన్ను టార్చర్ పెట్టారు ఫోన్లు చేసి. అందరికి మళ్ళీ సారీ చెప్పి. అవును, ఎందుకు బ్రో నార్మల్గా ఈ జబర్దస్త్ కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతుంటే ఎవరు ఏదో నార్మల్గా ఏం చేశారు? రీసెంట్గా కూడా ఒకటి సుధీర్ది అది సీన్ రీక్రియేట్ చేశారు. ఇప్పుడు జబర్దస్త్ పొలిటీషియన్ ఇలా చేశారని చెప్పి. ఏమైందంటే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవడంతో పని పాట లేని వాళ్ళందరూ ఇలాగే కూర్చుంటారు, ఎక్కడ తప్పు దొరుకుతావా, ఎప్పుడు ఎత్తి చూపుదావా అని. ఒకప్పుడు అంత లేదు. పాత సినిమాల్లో చూసుకో, ఏమైనా ఒక డైలాగులు వాడేటప్పుడు పెద్ద పట్టించుకునేవారు కాదు. అదే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పదం, ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. ఏ చిన్నది దొరికినా ఈ నెల పట్టుకుందాం అంతే. ఒక్కడు ఉంటాడు రెచ్చగొట్టడానికి, 4-5 రెచ్చగొడతాడు, వీళ్ళందరూ కలిసి మనం స్టార్ట్ చేస్తారు.